श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। గురువు హృదయ వికాసం. భక్తుడు: గురువుగారు, మీరు అంతకుముందు వికసనం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రక్రియలో వికసితమయ్యేదంతా పువ్వులో నుండి, అంటే శిష్యునిలో నుండి వస్తుందని చెప్పినట్లు అనిపించింది. మరి గురువు శిష్యునికి చేసేది, శిష్యుని కోసం చేసేది ఏమీ లేదా? నేను అనుగ్రహాన్ని ప్రసరిస్తారనుకుంటున్నాను. గురువుగారు: తనకు తానుగా ఏదీ వికసితం కాదు. ఉదాహరణకు విత్తనాన్ని తీసుకోండి. విత్తనానికి మొలకెత్తి మహావృక్షమయ్యే సామర్థ్యం అంతర్గతంగా ఉంది. దానినే అంతర్గత సామర్థ్యం అంటారు. మీకు ఆ శక్తి ఉంది. కానీ మీరు ఆ విత్తనాన్ని ఎక్కడో పడేస్తే అది మొలకెత్తదు. ఎందుకంటే మొలకెత్తడానికి కొన్ని అవసరం అవుతాయి. దానిని విత్తాలి. నీరు, పురుగు మందులు, ఎరువులు, కంచె, పోషణ, ఇలా ఎన్నో కావాలి. దానికి సంరక్షణ కావాలి. ఒక విత్తనం విడివడి మొలకెత్తాలంటే ఎన్నో కావాలి. వీటిలో ఏది లోపించినా అది మొలకెత్తదు. గురువు ఇటువంటి వాటినన్నింటినీ ఇస్తారు. ఆయన పోషణనిస్తారు, రక్షణనిస్తారు. వాటి వల్లే అది మొలకెత్తడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో ఆ అంతర్గతమైన సామర్థ్యం ఉంది. ఎవరైతే దానిని జాగృతం చేసి అది పెరిగి మహావృక్షం కావడానికి అవసరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తారో వారే సద్గురువు. అప్పుడది పరిపూర్ణత్వాన్ని పొందుతుంది. కాబట్టి వికాసం కలిగేది శిష్యునికే అయినప్పటికీ దానిని సాధ్యపడేలా చేసేది గురువే. ఒక మొగ్గను వికసించేలా చేయడం అంటే బలవంతంగా దాని రెక్కలు విడదీయడం కాదు. దానిని వికసించడం అనరు. అలా చేయడం వలన ఆ మొగ్గ పువ్వుగా మారదు. సద్గురువు మొగ్గ వికసించేందుకు అవసరమైన వాటిని ఇచ్చి అది వికసించేటట్లు చేస్తారు. అప్పుడే వికసించడం, పుష్పించడం అనే ప్రక్రియ ఆనందంగా, సంతోషంగా ఆస్వాదించే అనుభవం అవుతుంది. గురువు శిష్యుని మనస్సును, వాతావరణాన్ని తగు విధంగా సిద్ధం చేస్తారు. అప్పుడు వికసించడం అనేది శిష్యుని అనుభవం అవుతుంది. శిష్యునికి అది గురువు ప్రసాదించినట్లే ఉంటుంది. కానీ అది ఎవరికీ ఇచ్చేది కాదు. అది మీరు చీకటి గదిలో ఉన్నప్పుడు లైటు వేయడంలాగా ఉంటుంది. నేను లైటు వేసి మీరు చూసేలా చేసినప్పటికీ చూసేది మాత్రం మీరే. ఆ లైటు కేవలం మీరు చూడగలిగేలా చేసింది. గురువు మిమ్మల్ని చూసేలాగా చేస్తారు. ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తారు. చూడటానికి కావలసిన శక్తినిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय।